హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. అర్ధరాత్రి ఘోర ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. వేసవి తాపానికి తట్టుకోలేక కరెంటు లేని కారణంతో ఇంటి బయట నిద్రించిన ఒక కుటుంబం దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్లోనే బారాబంకీ జిల్లాలో జరిగింది. ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జాన్సా గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి వేళ కరెంటు లేకపోవడంతో వేడిని తట్టుకోలేక 35 ఏళ్ల నీరజ్ తన భార్య ఆరతి మరియు 3 పిల్లలతో కలిసి ఇంటి బయట పడుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అతి వేగంగా వచ్చిన ఒక డంపర్ మొదట రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి అదుపు తప్పి నిద్రిస్తున్న కుటుంబం పైకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కానీ ఎప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. నీరజ్ మరియు వారి కుమారుడు అనురాగ్ అక్కడికక్కడే మరణించారు. కుమార్తెలు అంశిక, అంశులను ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నీరజ్ భార్య ఆర్తి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆమెను లక్నోలోని లోహియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం నీరజ్ చాలా కష్టపడే వ్యక్తి. ట్రక్కును అద్దెకు తీసుకొని జీవనోపాధి సాగిస్తున్నాడు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని రాత్రింబవళ్ళు శ్రమించేవాడు. కానీ ఆ ఒక్క రాత్రి అన్నీ ముగిసిపోయాయి. ప్రమాదం జరిగిన తర్వాత డంపర్ డ్రైవరు పరారీలో ఉన్నాడు. పోలీసులు డంపర్ను స్వాధీనం చేసుకొని డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.